స్పీడుగా బైకును నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలకు గురి అవుతాము అనే విషయం తెలిసిన లెక్క చేయకుండా ప్రసాద్ అతి వేగంగా బైక్ నడుపుతూ వెళ్ళాడు. అకస్మాత్తుగా వెనక నుండి లారీ వచ్చి బైకును ఢీకొట్టింది. లారీ ఢీకొట్టడంతో ప్రసాద్ ఒక్కసారిగా ఎగిరిపడి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లో పడ్డాడు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న పెద్ద బండరాయికి తన తల దెబ్బ తగలకుండా బోర్లించి పడడంతో బ్రతికి బయటపడ్డాడు. భయంతో వణికిపోతున్న ప్రసాద్కు ఆ క్షణం తన ఇద్దరు కూతుర్లు కళ్ళ ముందు మెదిలారు. తనకు ఏమైనా జరిగితే తన ఇద్దరు కూతుర్ల భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన చెందాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాటలు. హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని చెప్పేసి వెంటనే దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళి కొత్తగా హెల్మెట్ కొనుక్కొని తన తలకు హెల్మెట్ పెట్టుకొని స్లోగా బైక్ నడుపుతూ సురక్షితంగా ఇంటికి చేరాడు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడండి. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ జూడి చేపడుతున్న హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమంలో పాల్గొని బహుమతులు పొందండి. ఇంటిల్లిపాది ఆనందంగా ఉండండి.